ఒక అన్నా చెల్లెళ్ళ కథలో కోర్టు జోక్యం చేసుకుంది సుప్రీంకోర్టు. 1,00,00,000 ఆస్తి వివాద పరిష్కారానికి మధ్యవర్తిగా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు గారికి అప్పచెప్పింది మధ్యవర్తిగా సుప్రీంకోర్టు. ఏంటయ్యా ఈ గొడవ అంటే, భారత్ ఫోర్డ్ కంపెనీ చైర్మన్ బాబా కళ్యాణి, ఆయన సోదరి సుగంధ హిరేమఠ్ మధ్యన 1,00,00,000 కోట్ల ఆస్తివాదం వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే, ఏదైతే 1994లో బాబా కళ్యాణి ఆయన తండ్రి నీలకంఠ్ అన్నప్ప కళ్యాణిల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ప్రస్తుతం కళ్యాణి కుటుంబ నియంత్రణలో ఉన్న రసాయన కంపెనీ హికల్ లిమిటెడ్ని తనకు బదిలీ చేయాలని సుగంధ హీరేమన్ కోరుతున్నారు. ప్రస్తుతం ఆ కంపెనీలో హీరేమన్ కుటుంబానికి 34.84%, కళ్యాణి ఇన్వెస్ట్మెంట్ కంపెనీ బిఎఫ్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్లు కలిపి 34.01% వాటాలని. అయితే 1994లో మాది అవిభక్త హిందూ కుటుంబం ప్రకారం 68.85% వాటాలు తమకే రావాలని హీరేమన్ కుటుంబం కోరుకుంటుంది. 1994లో జరిగిన కుటుంబ సమావేశం తర్వాత నీలకంఠ రాసిన లిఖితపూర్వక నోటు ఆధారంగా వాటా కోరడాన్ని బాబా కళ్యాణి వ్యతిరేకిస్తున్నారు. వివాద పరిష్కారానికి మధ్యవర్తి నియమించారు. ఇప్పుడు ఈ 1,00,00,000 కోట్లు మాది అవిభక్త కుటుంబం కాబట్టి నాకు వాటా కావాలని అమ్మాయి కోరుతుంది, సోదరి కోరుతుంది. అవిభక్త కుటుంబం అనేది ఏమీ లేదు, ఇదంతా నేను సంపాదించుకున్నటువంటి ఆస్తి కాబట్టి ఆమెకి ఇవ్వాల్సింది లేదు, మా నాన్న ఏదో చేత్తో రాసి ఇచ్చాడని ఎట్టా కుదురుతుంది అని అంటున్నాడు ఆయన. ఇది జస్టిస్ లావు నాగేశ్వరరావు గారు తీర్పు ఇస్తారు, అది మధ్యవర్తిత్వంగా సెటిల్మెంట్ చేస్తారు. దీని ఆధారంగా రేపు పొద్దున్న షర్మిల అడగచ్చు. ఇప్పుడు విజయం ఏమంటుంది, అంతకుముందే ఆస్తులన్నీ పంచేశారని జగన్ చెప్తున్నారు, కానీ ఆస్తులు పంచలేదు. రాజశేఖర రెడ్డి ఆస్తులు పంచిన మాట వాస్తవమే, కానీ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే వ్యాపారాలు పెట్టాడు కాబట్టి ఇదంతా కుటుంబ ఆస్తి కిందనే అన్నటువంటి షర్మిల వాదిస్తుంటే అవునంటోంది విజయమ్మ కూడా. బట్ ఎక్కడా కూడా షర్మిల పేరుకి 2-3 కంపెనీలు ఉన్నాయి, మిగతాదంతా జగన్ పేర్ల మీదనే ఉంది. ఇదంతా జగనే కష్టపడి సంపాదించుకున్నాడు, జగనే పెట్టుబడులు పెట్టుకున్నాడు అన్నది రాజశేఖర రెడ్డి దగ్గర ఆ రోజున డబ్బులు కూడా లేవు అన్నటువంటిది వీళ్ళు చెప్పేటటువంటి జగన్ మనుషులు. ఓవరాల్గా ఇందులో గనక ఆ చెల్లెలకి 50% వెళ్ళిందంటే రేపు పొద్దున షర్మిల కూడా దీని ఆధారంగానే సుప్రీం తలుపు తట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు, వివాదం అక్కడ దాకా వెళ్ళినా ఆశ్చర్యపోనక్కర్లేదు.